బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మంగళవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి 8:30 సమయంలో ప్రమాదవశాత్తు మట్టి గని వద్ద మోరం కోసం తవ్విన గొయ్యిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. స్థానికంగా ఉండే ఓ డిస్టిలరీ సంస్థలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులు ఇళ్లకు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులతో వస్తున్న బస్సు కమ్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రీ గ్రామం సమీపంలో ప్రమాదం బారిన పడింది. 40 అడుగుల లోతున్న గొయ్యలో బస్సు పడిపోవడంతో ప్రాణ నష్టం భారీగా సంభవించింది. ఛత్తీస్గఢ్లో మంగళవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి 8:30 ప్రాంతంలో ప్రమాదవశాత్తు మట్టి గని వద్ద మోరం కోసం తవ్వి ఉన్న గొయ్యిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. స్థానికంగా ఉండే ఓ డిస్టిలరీ సంస్థలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులతో వస్తున్న బస్సు కుమ్హరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రీ గ్రామ సమీపంలో ప్రమాదం బారిన పడింది. 40 అడుగుల లోతులో గొయ్యిలో బస్సు పడిపోవడంతో ప్రాణ నష్టం భారీగా సంభవించింది.